నమస్తే తెలంగాణ ప్రజలందరికీ. నిజామాబాద్ జిల్లా పిప్పెర లావణ్య. రాష్ట్రంలో ఇంత దందరగోళం జరుగుతూ ఉంటే, వరద నీటితో అందరూ కొట్టుకపోతూ ఉంటే, ప్రజల ప్రాణాలు ఆపదలో ఉంటే ఏ అధికారి కూడా వచ్చి మాట్లాడడం లేదు. కనీసం వాళ్ళకి వాటర్ లేకుండా ఎంత ఇబ్బందులు పడుతుండ్రో మీరు చూస్తూనే ఉన్నారు. కానీ అయినా కానీ ఒక్క అధికారం పార్టీ కూడా అధికారులు బయటకు రావడం లేదు. ఎందుకోసం రావడం లేదు అని ప్రశ్నిస్తున్నాము. ప్రశ్నించే గొంతునే అడ్డుకోవడం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మనం చూస్తున్న విషయాలే ఎన్నో జరిగినాయి. ఇటువంటి ఎన్నో మాట్లాడడం జరిగింది. అటువంటి వాళ్ళని మాట్లాడిన వాళ్ళని మాట్లాడనియరు, ఏదో విధంగా తొక్కేయాలని ప్రయత్నిస్తారు. ఇవి జరుగుతూనే ఉంటాయి. కానీ నేను మాట్లాడక ఆపను, నేను మాట్లాడుతూనే ఉంటాను. ఏదైతే అదవుతుంది. కానీ పేద ప్రజలు అన్యాయం అయిపోతుండ్రు. ఓటేసి మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలకి అన్యాయం చేస్తారా? ప్రజలు ఎంత అన్యాయంగా ఎంత ఫుడ్ అన్నం లేకుండా, పిల్లలకు పాలు లేకుండా ఎంత ఇదవుతుండ్రు మీరు అర్థం చేసుకుంటుండ్రా? ఏం చేస్తుండ్రు? టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తలేదని అప్పుడు ప్రశ్నించినాం, ఓడించిండ్రు, ఒప్పుకుంటాం. దానికి వాళ్ళు తప్పు చేసిండ్రు కనుక శిక్ష చేసిండ్రు, అనుభవించేలా చేసిండ్రు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఉన్న ప్రభుత్వాలు వరద నీటితో గుట్టుకపోయి వాళ్ళ ప్రాణాలు పోయి అన్నీ మొత్తం ఒకళ్ళకు కనీసం నిత్యావసర సరుకులు లేకుండా ఆకలికి చచ్చి, నీళ్లకు చచ్చి, అన్నిటికీ ప్రాణాలు పోడగొట్టుకొని వాళ్ళకు గొడ్డు గోజ అన్నీ వదిలిపెట్టుకొని పాడి పంట అన్నీ పోతుంటే ప్రభుత్వాలు ఉండి ఏం చేస్తున్నాయి? నేను ఇవాళ ప్రశ్నిస్తున్న కారణం ఏంది? పేద ప్రజలకు మీరు ఓటు వేస్తే మేము చేస్తామన్నారు. మరి ఏం చేస్తుండ్రు మీరు? అంటే మీరు ప్రజల్ని మోసం చేస్తారా? ఎంతవరకు మోసం చేస్తారు? ఎంతవరకు మీరు ఇంతవరకు కరెక్ట్ మీది? మీరు మీటింగులు పెట్టుకుంటూ కూర్చుంటారా? ఏ పార్టీ నాయకులైనా సరే ప్రజలు బాధలో ఉన్నప్పుడు తక్షణమే మొత్తానికి స్పందించకపోతే ఇది కరెక్ట్ అయిన నాయకుడు కాదు, కరెక్ట్ అయిన ప్రభుత్వం కాదు. అసలు అటువంటి నాయకుడు ఉండకూడదు. అప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అన్యాయం చేసిందో అలా ప్రశ్నిస్తే నన్ను ఎదుర్కోలేక ఏం చేసిండ్రు? నాతో తిరిగిన వాళ్లకు, నా ఎంటుండి నన్ను నడిపించిన వాళ్ళని బెదిరించిండ్రు. అవన్నీ ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు నేను తీస్తా, ఇప్పుడు తీయను. కానీ ఇప్పుడు మాత్రం అన్యాయంగా వరద నీటిలో ఇంత వర్షాలు పడి ఘోరంగా ఇదైన వాళ్ళకు మాత్రం తక్షణ ప్రభుత్వం చర్య తీసుకోకపోతే మాత్రం మేము ఊరుకోము. ప్రజలు కూడా ఊరుకోరు, చూస్తూ ఊరుకోలేరు. ఎన్ని రోజులని ఓపిక పడతారు? ప్రజల ప్రాణాలు తీసేవాళ్ళు ఏ రాజకీయ నాయకులైతే ఉండి వేస్ట్. రిజైన్ చేసేసేయండి. ఇష్టం లేకుంటే చేస్తే పని చేయండి. ఎవరైనా సరే. అప్పుడు కూడా మాట్లాడినా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నా. చేయండి చేస్తే పనులు, లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోండి. మస్తు మంది ఉన్నా చేసేవాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎందుకు నమ్మించి పేదవాళ్ళ గొంతు కోస్తారు? ఎందుకు? పేదవాళ్ళ గొంతు కోయడమే కాకుండా ఇప్పుడు వరద నీటి సమస్య ప్రతి ఒక్కళ్ళ సమస్య, ఉన్న వాళ్ళది లేని వాళ్ళది ప్రతి ఒక్క సమస్య. తాగడానికి నీళ్ళు లేవు, పిల్లలకు పాలు పట్టడానికి పాలు కూడా అందడం లేదు, కనీసం ఒక పూట ఫుడ్ దొరకడం లేదు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇలాంటి మేము ప్రశ్నిస్తేనేమో మా ప్రశ్నించే గొంతులను అడ్డుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్టు? మేము ఊరుకోము. మేము తక్షణమే మీరు బయటకు వచ్చి ప్రజలకు నిత్యావసర సరుకులు మొత్తం అందించాలి. అందించకపోతే మాత్రము రిజైన్ చేసి బయటకు వెళ్ళండి. ఖబర్దార్. ప్రజలకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఎవరు మాట్లాడారేంటి? గొంతిప్పిన వాళ్ళని తొక్కేయాలని చూస్తారు.
నన్ను ఎదిరించని నాయకులు కూడా ఉన్నారు. ఎదిరించలేక నా పక్క వాళ్ళని ఎదిరించారు. నేను మాట్లాడినా టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మాట్లాడితే పక్క వాళ్ళని ఇచ్చేసిండ్రు, తొక్కిండ్రు. అవి కూడా సమయం వచ్చినప్పుడు తీస్తా. ఇప్పుడు చెప్తున్నా నేను డైరెక్ట్గా. తక్షణమే బయటకు వచ్చి ఎంతమంది పేదవాళ్ళు కానీ ఇప్పుడు వర్షాలల్లో ఇదైన వాళ్ళకు మాత్రం మీరు తక్షణం అందియకపోతే మాత్రం మేము ఊరుకుండేది లేదు. ఖబర్దార్ చెప్తున్నాం మేము. ఖబర్దార్. ప్రభుత్వం ఏ ప్రభుత్వాలైనా మొత్తం ఎన్ని ఉన్నాయో వాళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళని ఆదుకోవాలని నేను చెప్తున్నా. మంచి మాటతోని మేము చెప్తున్నాము. చెడ్డ మాట దానికి తీసుకొస్తే అన్యాయం జరిగితే మాత్రం మేము ఊరుకునేది లేదు.